మొక్కలు ఎండిపోకుండా ఇంట్లోనే తయారు చేసుకునే సహజ ఎరువుల గురించి తెలుసుకుందాము. ఎండాకాలం వచ్చింది. మనుషులే కాదు మొక్కలు కూడా అల్లాడిపోతున్నాయి. ఎండ దెబ్బకి మొక్కలు ఎండిపోతున్నాయి. మన మొక్కల్ని కాపాడుకోవాలంటే ఎండకు తట్టుకొని నిలబడేటట్టు చూడాలి. అంటే చల్లదనాన్ని ఇవ్వాలి. మొక్కలకు చల్లదనాన్ని ఇవ్వడానికి కొన్ని ఎరువులు సహాయపడతాయి. ఈ ఎరువుల వల్ల మొక్కలు పోషకాలతో పాటు చల్లదనం కూడా కలుగుతుంది. వేసవిలో ఎక్కువగా ద్రవ ఎరువులను వాడాలి. వీటిలో నత్రజని, కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. అవి మొక్కలకు మంచి పోషణను అందిస్తాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల మొక్కలు ఎండిపోవు. అలాంటి ఎరువులు ఏమిటంటే, మొట్టమొదటిది ఆవు పేడ ఎరువు. సులభంగా లభించే ఎరువులలో ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆవు పేడ. ఇది ఇంటి తోట పనికి బాగా పనికి వస్తుంది. అంతేకాకుండా సులభంగా లభిస్తుంది. దీనిని తయారు చేయడానికి ఆవు పేడ పిడికల్ని ఒక బకెట్ నీళ్లలో వేసి మూత పెట్టి 3 రోజులు అలాగే ఉంచండి. 3 రోజుల తర్వాత దానిని మరొక పాత్రలోకి వడకట్టండి. ఈ మిశ్రమాన్ని ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి మొక్క మట్టిలో కలపండి. మీరు కావాలనుకుంటే దీనిని ద్రవ ఎరువుగా ఉపయోగించవచ్చు. 2. మజ్జిగతో ఎరువు. పెరుగును బాగా చిలికి వెన్న తీసిన తర్వాత మిగిలిన మజ్జిగను కూడా మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఇంట్లో తయారు చేసిన మజ్జిగను ప్లాస్టిక్ బకెట్లో నింపండి. ఆ తర్వాత దాన్ని ఓ మూత పెట్టి 10 రోజులు అలాగే ఉంచండి. ఈ సమయంలో మజ్జిగ బాగా పులిసిపోతుంది. ఆ తర్వాత 1 లీటర్ నీటిలో 200 మిల్లీలీటర్ల మజ్జిగను కలపండి. బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని 500 మిల్లీలీటర్ల చొప్పున మొక్కకు పోయాలి. ఈ మిశ్రమం వల్ల మొక్కకు చల్లదనంతో పాటు పోషకాలు కూడా బాగా అందుతాయి. వేపపిండి. వేపపిండిని కూడా చల్లని ఎరువుగా మొక్కలకు ఉపయోగించవచ్చు. నిజానికి వేపపిండి మొక్కలో నత్రజని లభ్యతను పెంచుతుంది. దీనిని ఉపయోగించడానికి ముందుగా 50% తోటమట్టి, 30% ఆవు పేడ ఎరువు, 20% వేపపిండి మిశ్రమాన్ని బాగా కలపండి. ఇప్పుడు దానిపై తేలికగా నీళ్లు చల్లండి. ఆ తర్వాత దీనిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. మొక్కలో మట్టిలో ఈ మిశ్రమాన్ని కలిపితే సరిపోతుంది. ఎండిన ఆకుల కంపోస్టు. చెట్లు, మొక్కల నుంచి ఎండిన ఆకులు రాలి కింద పడతాయి. ఇలాంటి ఆకుల్ని చెత్తగా పారేసే బదులు మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. వీటిని సేంద్రియ ఎరువులు అంటారు. ఇది నేలను సారవంతం చేయడానికి పనిచేస్తుంది. ఇది గరిష్టంగా నీటిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో మొక్కలు వేర్లను చల్లగా ఉంచడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఎండిన ఆకుల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బకెట్లోకి తీసుకోండి. వీటిపై కొంచెం నీళ్లు చల్లండి. ఆ తర్వాత మూత పెట్టి కొన్ని రోజులు అలాగే ఉంచండి. మధ్య మధ్యలో మూత తీసి బాగా కలిపి నీళ్లు చల్లుతూ ఉండండి. కొన్ని రోజుల తర్వాత ఎరువు సిద్ధంగా ఉంటుంది. ఒక ముక్కకు గుప్పెడు ఎరువు తీసుకొని మొదళ్లలో చల్లండి. ఆపై తేలికగా నీరు పెట్టండి. ఇలా చేయడం వల్ల మొక్కలకు తగిన పోషణ అంది అవి ఎండిపోవు. ఉల్లిపొట్టు. ఉల్లిపొట్టు కూడా మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. మొక్కలు ఎండిపోకుండా నివారించడంలో ఉల్లిపొట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఉల్లిపొట్టును అలా మొక్కల పొదల్లో వేసినా సరిపోతుంది. లేదంటే 5 లీటర్ల గోరువెచ్చని వాటర్లో 20 నుంచి 30 గ్రాముల ఉల్లిపొట్టును వేసి 4 రోజుల పాటు అలానే ఉంచండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మొక్కలపై పిచికారి వేస్తే అవి ఎండిపోకుండా బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.